ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు ప్రజాస్వామికవాది మార్వాడికి ప్రత్యామ్నాయ ఆలోచన మార్గంతో మార్వాడీలు అనేటోళ్ళు ఈ రాష్ట్రం లోపల చిన్న పానీపూరి బండి తోపుడు బండ్లతో వచ్చిన వ్యక్తులు ఇలా రాష్ట్ర రాజకీయాలలో మీరు లేకపోతే వాళ్ళ ఆధిపత్యం ఎక్కడాక చేసిందంటే వ్యక్తుల మీద దాడులు చేసే పరిస్థితి వచ్చింది. మార్వాడి అనే వ్యక్తి కమ్యూనిటీ ఈ దేశంలో విజయమాల చోక్సీ చాలామంది దాదాపు ఒక 29-30 మంది వేల కోట్ల రూపాయలు తీసుకుపోయి భారతదేశంలో బాగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుపోయి ప్రపంచ దేశాలని వెళ్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా బ్యాంకులకు పంగనామాలు పెట్టి ఎగ్గొట్టి ప్రజల సొమ్మును వేల లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయి ప్రపంచ దేశంలో దానికి నాయకుడు అయినటువంటి మోడీ అమిత్ షా డైరెక్షన్ లోపల ఈ దేశంలో నల్లదలం చేస్తా అని చెప్పేసి మోడీ ఏమని చెప్పింది కానీ తీసుకుపోయిన ఏ ఒక్కరిని కూడా తీసుకుపోయి భారతదేశ బాట దాటంలో తీసుకొచ్చిన చరిత్ర బీజేపీ పార్టీకి లేదు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ లోపలికి వచ్చినట్లయితే వీళ్ళు చిన్న స్థాయి బిజినెస్ నుంచి అది మొత్తం కూడా కల్తీ వ్యాపారము, డ్రగ్స్ కంటే చాలా డేంజర్ అయిన మాఫియా మారుడు మాఫియా, గాంజాయి కంటే చాలా పెద్ద డేంజర్ అయిన మాఫియా గాంజాయి మాఫియా. వీళ్ళ వ్యవస్థ కూడా మొత్తం కూడా చిన్న తిండి లోపల చిన్నపిల్లల ఆహారం నుంచి మొదలుకుంటే గుండు పిండి నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తము పెద్ద ఎత్తున మాఫియాలలో కూడా మొత్తం కూడా అక్కడ ఏ ఇన్స్పెక్షన్ కానీ ఇలాంటి తనిఖీలు కానీ జరగకుండా అధికారాన్ని రాజకీయ నాయకులని కొంతమంది వ్యక్తులను వాళ్ళే పెంచి పోషిస్తూ వాళ్ళు గులాంగిరి చేసుకుంటూ వాళ్ళు పెంచి పోషిస్తూ వాళ్ళకి ఫండింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మార్వాడి సామ్రాజ్యం మొత్తం కూడా తెలంగాణ అస్తిత్వం మీద వాళ్ళ పండుగలు వాళ్ళ పబ్బాలు శ్రీకృష్ణ జన్మాష్టమి అని చెప్పేసి లేకపోతే ఇంకా యాత్రలు చేస్తూ ఉంటారు. ఎంత ఘోరంగా అంటే ఎంత పబ్లిక్ వైలెంట్గా ఉంటాయని చెప్పేసి మనము చూడాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళు చేస్తున్నది ఒక వ్యవస్థ మీద దాడి, అంటే మనువాద సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం కోసం మార్వాడీలు ఇలా రాష్ట్రం లోపల ఉన్న ప్రజలు తన సొంత ప్రజలైతే ఎవరైతే ఉంటారో ఇక్కడున్న ప్రజలు ద్రవిడీలు ఆదివాసులు గిరిజనులు వాళ్ళ కల్చర్ని మొత్తం కూడా దెబ్బతీస్తూ వీళ్ళకి ప్రత్యామ్నాయంగా మార్వాడి సామ్రాజ్యం మొత్తం కూడా విస్తరించిపోతున్నది. వీళ్ళు చేసినటువంటి దందా ఏదైతే ఉన్నదో మీరు చూడండి, ఏ ఒక్క మార్వాడి షాపులు కూడా ఇన్స్పెక్షన్ చేసిన దాఖలాలు ఉండవు. చిన్నగా ఉద్యోగాల కోసము లేదా అంతో ఎంతో 10వ-11వ తరగతి లేదా ఇంటర్మీడియట్ చేసుకునే వ్యక్తులు అయినా వ్యాపారం చేసుకుందాం అయినా బండి పెట్టుకుందాం అంటే పరిస్థితి లేకుండా మొత్తం కూడా మార్వాడి లోపల చాలా వరకు ఛాయ్ పెడతాం టీ అయితే ఏదైతే ఉందో దాంట్లో కూడా వీళ్ళు నల్ల మందు లాంటివి ఉపయోగించడం వల్ల దానికి అట్రాక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం కూడా ఈ దేశానికి పట్టిన పీడ నరేంద్ర మోడీ అమిత్ షాలు అయితే ఈ రాష్ట్రానికి పట్టిన పీడ మార్వాడి. ఈ రాష్ట్రం నుంచి తన్ని తరమపోతే ప్రజల లోపల ఈరోజు 8 లక్షల మంది దాదాపు మిత్రులు 8 లక్షల మంది అని చెప్పారు కానీ 80 లక్షల మంది వచ్చి మన అస్తిత్వాన్ని దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాల నుంచి మార్వాడిని తన్ని తరిమేంత వరకు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విద్యార్థులుగా ఈ గడ్డ మీద పుట్టే తెలంగాణ గడ్డ అంటేనే ఒక చరిత్ర ఉన్నది. ఈ చరిత్రకు మార్వాడీలకు తెలియదు. వాళ్ళు దాడులు చేసినంత మాత్రాన మేమేదో సారీ చెప్పి వెళ్ళిపోతాం కాదు. పుట్టిన ప్రతి బిడ్డ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. మార్వాడీలు మీరు ఏదైతే మీ గుజరాత్ లేదా రాజస్థాన్ ఎక్కడికైతున్నాం మేము ఈ దేశంలో జీవించే స్వేచ్ఛ లేదని మేము చెప్పము, కానీ జీవించే స్వేచ్ఛ ఉందని చెప్పేసి విధుల మీద దాడి చేసే స్వేచ్ఛ నీకు లేదు, అది కూడా నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం నీ పైన ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ మార్వాడీలు చేస్తున్నటువంటి ఈ దాడులను మేము నిరసిస్తూ ఓయి విద్యార్థులుగా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించి ముందుగా కుల వృత్తుల మీద అదేవిధంగా మా ఆత్మగౌరవం మీద మా అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మొన్న చూసినట్టయితే మా యొక్క సమాజానికి చెందిన మా సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి మీద భౌతిక దాడులకు పాల్పడ్డారంటే వీళ్ళు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క తెలంగాణ రాష్ట్ర పౌరుని బతికియకుండా మన మీద దాడులు ఈ విధంగా కొనసాగిస్తారని, కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపన్న వర్గాలు ఏకమై ఈ మార్వాడి హఠావో తెలంగాణ బచావో నుంచి మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓయూ చేసి విద్యార్థులు మేము తెలపడం జరుగుతుంది.